2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ పరంగా? అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం నక్షత్రాల వారీగా చూసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి. మన జ్యోతిష శాస్త్రంలో కానీ జ్యోతిష చక్రానికి కానీ ఏ జీవరాశికైనా, కేవలం మనుషులకి మాత్రమే కాదండి, మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులు పంది, కుక్క, ఎలుక, వాటికి సంబంధించిన అయినా కంటికి కనిపించినటువంటి క్రిమి కీటకాదులైనా సరే వాటికి కూడా కర్మనే ఆధారంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ కర్మ అనేటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి పనులే మనకి రిఫ్లెక్షన్గా కనబడుతూ ఉంటాయి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ అది మంచైనా చెడైనా మళ్ళీ వాళ్ళే అనుభవించి తీరాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఈ యొక్క కర్మకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అని పేర్లు ఉన్నాయి. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ఈరోజు నేను ఇలాంటి శరీరాన్ని ధరించడానికి, ఇలాగ ఒక బట్టలు వేసుకోవడానికి, చూడగలగడానికి, మాట్లాడగలగడానికి, మీతో ఇలా మాట్లాడగలగడానికి, నాకు ఈ జ్ఞానం ఉండడానికైనా కారణమైనటువంటి ఒక కర్మ. నేను మా తల్లి కడుపులో పుట్టడానికైనా, చూసేవాళ్ళు మీరు మీ తల్లి కడుపులో పుట్టడానికైనా కారణం ఒక కర్మ ఉంటేనే అది జరుగుతుంది. ఏ సంబంధము లేకుండా ఏ సంభాషణ జరగదు. ఈరోజు నేను చెప్పే మాటలు మీ వరకు కూడా వెళ్ళవు. అదే కర్మనండి. సో మనం పూర్వజన్మలో కానీ, పూర్వము మనం ఎన్ని జన్మలు ఎత్తామన్నటువంటిది మనకు తెలియదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ అనేటువంటిది మనకు పరమోత్కృష్టమైనది వస్తుంది. సో ఆ జన్మల్లో మనం చేసిన కర్మ అది మంచైనా చెడైనా దాన్ని సంచిత కర్మ అంటారు సిరిగారు. దాని ఆధారితంగానే ఇప్పుడు మనం నడిచేటువంటి జీవితంలో మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక 10% కష్టపడితే 90% అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి 90% కష్టపడినా 10% అదృష్టం కలిసి రాదు. ఎందుకు? ఆ కలిసి రావడం అంటే ఏంటి, అదృష్టం అంటే ఏంటి అంటే కర్మ రూపంలో అది మనకు ఎదురొస్తూ ఉంటుందన్నమాట. సో అది సంచిత కర్మ అండి. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ నిమిషం మనం చేసేటువంటి పనులు, మన చేతిలో ఉండి చేసేటువంటి పనులు, మన బుద్ధి, మన జ్ఞానం, మన కాన్షియస్నెస్ అన్నమాట. ఇది ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఆకలేసింది, ఆకలి అనేటువంటిది మీకు ఫుడ్ దొరకలేదు. ఆకలి వేయడం, ఫుడ్ దొరకకపోవడం సంచిత కర్మ. ఏదో రోజు మీరు ఎవరినో ఆకలితో మార్చడం వల్ల మీకు ఈ యొక్క కర్మ వచ్చింది. సో ఈ టైంలో మీరు ఎవరైనా అడిగి తింటారా, కష్టపడి తింటారా, యాచించి తింటారా, దొంగలించి తింటారా, కొట్టి తీసుకుని లాక్కుని తింటారా అనేది మీ బుద్ధి మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. సో ఇప్పుడు కనుక మీరు కష్టపడి తిన్నారనుకోండి, ఆ కష్టం మీకు అలవాటు అవుతుంది, మీ జీవితం బాగుంటుంది. దొంగలించి తిన్నారనుకోండి, తర్వాత ఆ శిక్ష అనుభవిస్తారు. అది ప్రారబ్ధ కర్మ అండి. ఉదాహరణకి సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుని ఎలా ముట్టుకున్నాను అనుకోండి, దానికి వెంటనే కాలుతుంది. ఆ నిప్పును ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ, అది కాలడం ప్రారబ్ధ కర్మ. అయితే ఆగామి కర్మ అంటే ఏమిటి? ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ అండి, రాబోయేటువంటిది. ఇప్పుడు నేను చేసినటువంటి కర్మకి రాబోయేటువంటి రోజుల్లో నేను అనుభవించేటువంటిది. అది ఓన్లీ ప్రారబ్ధ కర్మ ఉంటుందా అంటే కాదు, సంచిత కర్మ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సంచిత కర్మ అనేటువంటిది నాకు చాలా ఎక్కువ ఉందనుకోండి సిరిగారు, నేను ఒక మహారాజుని ఘోరంగా అవమానించి, దూషించి తిట్టానండి అందరి ముందు. సో ఇప్పుడు ఆ కర్మ నేను ఎలా అనుభవించాలి? నేను కూడా ఒక మహారాజు స్థాయిలో ఉండి, ఒక లీడర్ స్థాయిలో ఉండి, వేరే ఎవరి చేతిలో నేను అవమానింపబడాలి. అప్పుడు అది పోతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మహారాజు అవ్వడానికి కావాల్సినంత పుణ్యం సంపాదించుకుంటానో, అప్పుడు నేను మహారాజు అయిన తర్వాత ఆ కర్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఆ సంచిత కర్మ అనేది ఒక్కసారిగా నా మీద ఏం పడిపోదండి. దాని యొక్క మనం చేసేటువంటి కర్మల ఆధారితంగా పడుతూ వస్తుంటుంది. సో ఆ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ కలిపి మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి సంఘటనలు, ఆ పరిస్థితులే ఆగామి కర్మ అండి. సో ఇది ప్రతి మనిషికి, ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. దీని ఆధారితంగానే మనిషి ఆయా పరిస్థితుల్లో, ఆయా మనుషుల వద్ద, ఆయా స్థితిగతుల్లో జన్మిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఏంటి అంటే, జనరల్లీ ఆస్ట్రాలజీలో కర్మకారకుడు అని శనిని మనం చెప్తూ ఉంటాం. శని ప్లానెట్, అష్టమ శని, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, యాక్సిడెంట్స్ అనేటువంటి కర్మ అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ శని కర్మకారకుడు. ఏలినాటి శని కష్టాలు వస్తాయి, అర్ధాశ్రమ శని పనులు డిలే అవుతాయి, కంటక శని తర్వాత స్థానచలనం అనేటువంటి జరుగుతుంది, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
సో ఇవన్నీ కూడా కర్మ అండి. సో ఆస్ట్రాలజీ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు ఎలాంటి కర్మ మీరు అనుభవించబోతున్నారు, దాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే అదే ఇందాక చెప్పినటువంటి దాంట్లోనే అండి, కొన్ని కోట్ల యుగాలు కల్పాలైనా మనం అనుభవించిన కర్మ తరగదు, మనం అనుభవించాల్సిందే. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా మనం వేడుకోగలిగితే తప్పకుండా కర్మ అనేటువంటిది, పాపము అనేటువంటిది తగ్గుతుంది. అది ఎలాగ మనం వేడుకోవాలి, ఎలాంటి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలో ఇండికేషనే ఆస్ట్రాలజీ అండి. ఉమాగారు, ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందండి కర్మ సిద్ధాంతం? అండ్ అలాగే మరి వచ్చే రోజుల్లో మీరు చెప్పినట్టుగానే ఎవరికైనా కూడా కర్మ ఉంటే దాన్ని ఏ రకంగా వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు అంటారు? ముందు జాగ్రత్త ఏ రకంగా పడాల్సిన అవసరం ఉందంటారు? ఉత్తరా నక్షత్రం 1వ పాదం అనేటువంటిది సింహరాశిలో సంచారం చేస్తుంటే 2, 3, 4 పాదములు అనేటువంటివి కన్యా రాశిలో సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంచిత కర్మ అనేటువంటి దాన్ని మనం చూస్తే డబ్బు నిలబడదండి. కోపము అనేటువంటిది ఎక్కువగా ఉండడం, ఆవేశము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం, లేకపోతే జనరల్లీ వీళ్ళు హుందాగా, రాయల్గా, లాయల్గా ఇలా ఉంటారు. ఒక మాట అంటే తీసుకోలేకపోవడం, అబద్ధం ఆడరు, మోసం చేయరు, కానీ అలాంటి అబద్ధం మోసం వీళ్ళ దాకా వస్తే సహించలేరన్నమాట. అలాంటివి ఉంటాయి. పదవీ యోగం, రాజకీయ రంగంలో బాగా రాణించేటువంటి యోగం ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఎవరైతే ఈ కర్మదోషంలో పడి ఇబ్బంది పడతారో అవమానము, అపజయము, పరాభవము ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి సంచిత కర్మ కనుక ఎఫెక్ట్ అయితే డబ్బులు ఎంత సంపాదించినా రూపాయి కూడా నిలబడకుండా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది. కంగారుగా ఉండేటువంటి జీవితం, మనసు ప్రశాంతత లేకపోవడం, కష్టపడడం అంతా ఈయన కష్టపడతారు, వీళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు, కానీ వీళ్ళకి ప్రశాంతత అనేటువంటిది ఉండదు, ఎంత కష్టపడినా ఉండదండి. ఇంకొకటి ఏమిటి అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి చిన్న వయసులోనే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఏదైనా అవయవానికి ఇబ్బంది కలగడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కర్మదోషం వల్ల. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని వీళ్ళంతట వీళ్ళే స్వయంకృతాపరాధాలకి గురవుతారు, అంటే చేతులారా చేసుకునేటువంటి తప్పులండి. ఇంకొకటి ఏంటంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి లేట్ మ్యారేజ్ అయ్యేటువంటి యోగం కానీ, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయండి. అంటే మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత గొడవలు ఆడుకోవడం, ఈ కొట్లాటలు లాంటివి ఎక్కువగా ఉండడం, శత్రుత్వము, వైరము, విడిపోవాలని చూడడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయమ్మా. ఎందుకంటే జనరల్లీ వీళ్ళు చాలా మంచి వాళ్ళైనా డామినెంట్ ఇష్యూస్ అనేటువంటి వీళ్ళిద్దరి మధ్యలో నువ్వా నేనా అనేటువంటి భావన చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే భూ వివాదాలు అనేటువంటివి కానీ, లేకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు అనేటువంటివి కానీ గురయ్యే అవకాశం ఉంటుంది చిన్న వయసులోనే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి. అండ్ 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే అండి జనరల్లీ 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఒక బ్లూ ప్రింట్ కాబట్టి 2 మ్యారేజ్ చేసుకునేటువంటి యోగమైన పెళ్ళయిన తర్వాత కెరీర్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూడడం. అంటే ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ ఇన్స్టేబిలిటీ అనేటువంటిది కనబడుతుంది. ఇంట్లో ఉండేటువంటి తల్లికి భార్యకి పడదు, మధ్యలో ఈయన నుండి నలిగిపోతూ ఉంటారు, ఈయన ఆమె మీద ఈమె మీద చెప్తూ ఉంటారు, అది డైవర్స్ దాకా దారితీస్తుంది. ఇద్దరి మధ్యలో అనుమానం అనేటువంటిది రేకెత్తుతుంటుంది. ఇది బాగా గమనించండి. ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫేస్ చేస్తారు. వీళ్ళ కెరీర్ పరంగా అవుట్ స్టాండింగ్ అండి, కెరీర్ పరంగా అవుట్ స్టాండింగ్, అసలు ఎక్స్ట్రాడినరీగా సెటిల్ అవుతారు, కానీ పర్సనల్ లైఫ్ అనేటువంటిది బాగోదు. ఇంకొకటి ఏమిటి అంటే ద ఒరిజినల్ 12th లార్డ్ రవి అవ్వడం వల్ల ప్రధానంగా ఆరోగ్య సమస్యలండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో పడి ఇరుక్కుంటారు, చిక్కుకుంటారు. డబ్బులన్నీ కూడా ఆరోగ్య సమస్యలకి ధారపోసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే కాకుండా పదవీ నష్టం, పరాభవం, పరాజయం ఇలాంటివన్నీ కూడా ఈ ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి కలిగి ఉంటారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ అది రావట్లేదు అనేటువంటి భయము, బాధ చాలా ఎక్కువ ఉంటాయండి. 5th and 6th లార్డ్ సంతానము విషయంలో పుట్టినటువంటి సంతానము వ్యతిరేకంగా పెరగడం, అంటే వ్యతిరేకంగా అంటే తండ్రి చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళు బాల అరిష్ట దోషములతో జన్మించడం, ఎక్కువగా వాళ్ళ కోసమే వీళ్ళు శ్రమ పడాల్సిన అవసరం రావడం, వాళ్ళ కోసం అప్పులు పాలవ్వడం, వాళ్ళు పుట్టిన తర్వాత కలిసి రాకపోవడం ఇలాంటివి ఉంటాయండి. లేదనుకుంటే కిడ్నీ సంబంధిత విషయాలు ఒకటి, వెన్నుపూస విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఒకటి, డయాబెటీస్ ఒకటి, ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లీగల్ లిటిగేషన్స్లో కూడా, బికాజ్ 6th లార్డ్ శని అండి, లీగల్ లిటిగేషన్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. డాక్యుమెంట్స్, ట్యాక్సెస్, ఫైన్స్, పెనాల్టీస్, ఇంకా చెప్పాలి అంటే సెటిల్మెంట్స్,
ఇలాంటివన్నీ కూడా అండి 6th కాబట్టి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయంలో. వాహన ప్రమాదాలు ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ప్రధానంగా అప్పుల బాధ 8th లార్డ్ కుజుడు కాబట్టి అండి 2, 3, 4 పాదం వాళ్ళకండి ఇది. వీళ్ళు అప్పు చేశారంటే అది తీర్చడం చాలా కష్టం అవుతుంది. సో ఎప్పుడూ కూడా ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళు అప్పు చేయొద్దు, అస్సలు చేయొద్దు. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీ కెరీర్ చాలా బాగున్నా, డబ్బులు బాగా వచ్చినా అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అప్పు చేసేటువంటి ఎప్పుడు కూడా పరిస్థితి పెట్టుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ ప్రస్తుతం నడిచేటువంటి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ 4 పాదం వాళ్ళకి ఎలా ఉందంటే అమ్మా, ప్రధానంగా ముందుగా 1వ పాదం వాళ్ళకి చూస్తే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా వీళ్ళకి ఒక విచిత్రమైనటువంటి యోగం కలగబోతుందండి. రవి వీళ్ళకి యోగిస్తున్నారు, అదే టైంలో నీచ స్థితిలో ఉన్నారు. సిబ్లింగ్స్తోనూ కొలీగ్స్తోనూ తెలియనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు రావడం, కానీ పనులన్నీ సకాలంలో పూర్తవడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం, అట్ ద సేమ్ టైం ఏదైనా వాహన ప్రమాదాలు లాంటివి చోటు చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయి. అండ్ ప్రధానంగా వీళ్ళకి అక్టోబర్ 20వ తారీఖు దాకా గురుబలం ఉంది. ఆ తర్వాత నుంచి ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. ఒకేసారి అంతా వీళ్ళ మీద ఖర్చులు పడిపోయి ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చూసే యోగం కనబడుతుంది. 2, 3, 4 పాదం వాళ్ళు మనం చూస్తే అండి, వీళ్ళకి జనరల్లీ ఇప్పుడు మనం చూస్తే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం అండి. ఎంత అద్భుతమైన రాజయోగం, వీళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంది. వీళ్ళు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ సక్సెస్ అవుతారు, అన్నీ చాలా బాగుంటాయని చెప్పొచ్చమ్మా. అండ్ అయితే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రధానంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా. ఆ టైంలో 2వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉండడం వల్ల డబ్బు నష్టపోతారు. దాచుకున్న డబ్బులు సడన్గా దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి పోగొట్టుకోవడం, ఆ పోగొట్టుకున్నటువంటి వార్త వీళ్ళకి తెలియడం, మాట ద్వారా వచ్చేటువంటి తగుళ్ళు ఇరుక్కోవడం అన్నీ కూడా కనబడతాయండి. సో ఎప్పుడు కూడా ఈ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి, అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి కాస్త ఫేవరబుల్గానే ఉంది కాబట్టి పర్వాలేదు. 1వ పాదం వాళ్ళైతే అక్టోబర్ తర్వాత నుంచి శనగలు దానం ఇవ్వండి, శివ ఆరాధన ఎక్కువగా చేయండి, గురు చరిత్ర పారాయణ చేయడం లాంటివి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తాయండి. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఏ మంత్స్లో ఎలా ఉండబోతుందని మీరు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దానికి పరిష్కారంగా మేము మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉండేటువంటి అంశము. సో అలా ఎవరైనా జాతకం చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ సమస్య వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడెన్స్ అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి, ఎలా చేసుకోవాలనేటువంటి ఒక మెంటర్లా కానీ, బ్రెయిన్ కోచ్లా కానీ, ఒక ఆస్ట్రాలజర్లా కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్లా కానీ అన్ని డీప్ స్టడీ అనేటువంటి చేసిన తర్వాత మీతో మాట్లాడుతాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.